శివపురాణంలో ఇలా హరిహరుల కలయిక ఉండదు. సరే, అయ్యప్ప స్వామివారి పుట్టుక లోకాలను పీడిస్తున్న మహిషిని అంతం చేయడం కోసమే. బ్రహ్మ ఇచ్చిన వరం కారణంగా హరిహరుల కలయిక జరుగుతుంది. కలియుగంలో ధర్మం ఒంటిపాదం పైన నిలబడి ఉంటుంది. ధర్మదేవతకి భారాన్ని తగ్గించడానికి, లోకానికి శాంతి కలిగించడానికి అయ్యప్ప స్వామివారు ఉద్భవిస్తారు. ఆ తర్వాత ఏం జరుగుతుంది? అయ్యప్ప స్వామివారి చరిత్ర. కలియుగంలో ధర్మం ఒంటిపాదంపై నడుస్తూ ఉంటుంది. ఆ ధర్మాన్ని కాపాడేందుకు హరిహరుల కలయికతో అయ్యప్ప స్వామివారు ఉద్భవిస్తారు. అందుకే ఆ హరిహర సుతుణ్ణి ధర్మశస్త అని కూడా పిలుస్తుంటారు. బాలుడైన అయ్యప్ప స్వామివారిని హరిహరులు పంబా నది తీరం దగ్గర వదిలి వెళ్ళిపోతారు. ముగ్ధ మనోహరమైన ముఖ వచ్చస్సుతో ఒక దట్టమైన అడవిలో పడుకొని దోలాడుతూ నవ్వుతుంటాడు ఆ స్వామి. ఆ బాలుని మెడలో ఒక సువర్ణ గంట కట్టబడి మెల్లగా మ్రోగుతూ దేదీప్యమానంగా వెలిగిపోతూ కనిపిస్తూ ఉంటుంది. ఆ సువర్ణ గంట పేరు మణి. అది కంఠాన ధరించి ఉంది కాబట్టి ఆయనకి మణికంఠ అన్న పేరు వచ్చిందని